నీతి ఆయోగ్ నివేదికలను ప్రధానమంత్రి పట్టించుకోనప్పుడు ఆ సంస్థకు ఉన్న చట్టబద్ధత ఏంటని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు ప్రశ్నించారు. 29 రాష్ట్రాల ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు అధికారులతో నీతి ఆయోగ్ ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఏపీ తరపున పాల్గొన్నారు. విభజన హామీల అమలుకు సంబంధించి నీతి ఆయోగ్ చైర్మన్ రాజీవ్ కుమార్ కు అనేక ప్రశ్నలు సంధించినట్లు కుటుంబరావు వివరించారు. అమరావతికి 2500 కోట్లు సరిపోతాయనడం సరికాదని చెప్పానన్నారు. ఏపీకి న్యాయం చేసేలా ప్రయత్నిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారని కుటుంబరావు వెల్లడించారు. ఢిల్లీ సిటీ నేషనల్ క్యాపిటల్ రీజన్ అని ఎన్సీఆర్ రీజన్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ అమరావతి క్యాపిటల్, అదేవిధంగా సిఆర్డిఏ రీజన్ అని ఉంటుంది. కాబట్టి దానికి డిస్టింక్షన్ చేయకుండా 2500 కోట్లే సరిపోతుంది రాష్ట్రానికి అని చెప్పేసి అని రికమెండ్ చేయటం, రైల్వే జోన్ అసలు అక్కర్లేదు, అవసరం లేదని చెప్పేసి నీతి ఆయోగ్ రాసింది ఆ రిపోర్ట్లో, డిసెంబర్ 2015 రిపోర్ట్లో. అదే కనెక్టివిటీ ఆఫ్ హైవేస్ కానీ, అదే పోర్టు పైన దుగ్గరాజపట్నం పైన వాళ్ళు చేసిన కమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా అన్నమాట నిలదీయటం జరిగింది. చేసి మీరు ఇచ్చిన రిపోర్టు వల్లనే కేంద్రం ఇవాళ ఈ యాటిట్యూడ్ డిస్ప్లే చేస్తుందా, కేంద్రం ఈ విధంగా అన్నమాట మాట్లాడుతుందని క్వశ్చన్ చేశాం. ఆంధ్రప్రదేశ్కి నీతి ఆయోగ్ ఆఫీషియల్స్ రికమెండ్ చేసి 2 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా రిలీజ్ చేయలేదు 700 కోట్లు. అంటే అసలు నీతి ఆయోగ్ ఇచ్చే రిపోర్ట్స్ని పట్టించుకుంటున్నారా? బుట్టదాఖలా చేసే లెక్కనైతే కనుక అసలు నీతి ఆయోగ్కి రాష్ట్రానికి సంబంధం ఏంటి? నీతి ఆయోగ్ ఏ రిపోర్ట్స్ ఇచ్చినా కూడా దానికి ఇంకా వాల్యూ లేదన్నట్టే ట్రీట్ చేయాలని క్వశ్చన్ చేశాం.